న్యాయం చేయాలి కళ్యాణ్ కుటుంబానికి, న్యాయం చేయాలి పోయి కళ్యాణ్ కుటుంబానికి, న్యాయం చేయాలి పొట్టి శ్రీరాములు కళాశాల విద్యార్థి కళ్యాణ్ కుటుంబానికి చర్యలు తీసుకోవాలి. కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. పొట్టి శ్రీరాములు కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసు బనాయించాలి. హెచ్ఓడి బాలకృష్ణ పైన పోలీసులు తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఓయి కళ్యాణ్ మరణంపై పోలీసులు ఏమంటే విచారణ జరిపి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఓయి కళ్యాణ్ కుటుంబానికి న్యాయం జరగాలి. We want justice. 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 న్యాయం చేయాలి. ఓయి కళ్యాణ్ శిక్షించాలి. శిక్షించాలి. Justice. 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 చేస్తారని బెదిరించి చేసి పెట్టేస్తారని భవిష్యత్తు ఏం చెప్తారు వాళ్ళ నాన్న చదువు అయిపోతుంది. నాకు ధైర్యం చెప్పాడు, నాన్న నేను చదివేసాను, ఏం పర్వాలేదు, నేనున్నా నాకు ధైర్యం చెప్పి. అదేవిధంగా ఆ కాలేజీలో ఎవరో హెచ్ఓడి బాలకృష్ణ అంట ఈ గ్రూపు కొత్తగా ప్రాజెక్ట్ తయారు చేశాడు. ఆ వివాదంలోనూ నా అబ్బాయిని ఎవరో అమ్మాయి ఈ గ్రూప్ ఇష్యూలో నా కళ్యాణ్ తప్పించండి నా అమ్మాయిని కంప్లైంట్ చేస్తే సరే అని దాని చిన్న ఇష్యూని పట్టుకొని ఏంటి అమ్మాయిని అరెస్ట్మెంట్ చేసామంట. ఇలాగని సరే అని లేనిపోయి నేను పెట్టేసి నిన్ను కాలేజీని ఎలా పాస్ అవుతాను చెప్తాను, నేనేం చేస్తానంటే అరెస్ట్మెంట్ చేసి నీకు లైఫ్ లేకుండా చేస్తాను, నీ జైల్లో పడేస్తాను జరిపించేసరికి వాడు మనస్తాపానికి గురయ్యి ఆ రాత్రి మాకు కూడా చెప్పకన్నా మా ఎప్పట్లాగే ఉంది మాకు తెలియకుండా 80 మంది తాగి 4 రోజులు హాస్పిటల్లో గిలగల కొట్టుకొని చనిపోయింది. కనీసం కాలేజీలో చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి ఏదో వృత్తిలో ఉంటే ఆ మనిషికి ఏమైందనేసి అందరూ వచ్చి పలకరిస్తారు. కాలేజీ యజమాని ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేదండి. శవాన్ని కూడా కింద లాగేయడానికి ప్రయత్నించారు. కిందకి లాగేసి మా అబ్బాయి ఆ ప్రాజెక్ట్ వర్క్ కొద్దిగా స్పీడ్గా కానిద్దాం, కాలేజీ టైం అయిపోతుంది అనేసి అదే గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టాడు. ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టిన ఆ అమ్మాయి ఈ అబ్బాయి మా గ్రూప్లో ఉన్నాను వీల్లేదనేసి ఆ హెచ్ఓడి అనే బాలకృష్ణకి కంప్లైంట్ చేస్తే అతను వచ్చేసి దీన్ని ఏదో దానికైనా తీసుకెళ్ళి నీ లైఫ్ లేకుండా చేస్తాను, నేను ఇచ్చేస్తాను అది చేస్తాను అనేసి ఆ అబ్బాయిని బెదిరించి ఆ రూమ్లో తీసుకొని ఎవరు లేనప్పుడు దెబ్బలు కొట్టి ఇంకా లావలేదు, ఇంకా లైఫే లేకుండా చేస్తాను. మీకు ఎన్ని ఉన్నాయి మా దగ్గర సాక్ష్యాలు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి. మా అబ్బాయి తప్పు లేకుండా ఉన్నాయి, ఆ అమ్మాయి మాట్లాడింది అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి బాలకృష్ణ హెచ్ఓడి కూడా గ్రూప్ మార్చండి అన్నందుకు అరెస్ట్మెంట్ చేసి నీకు లైఫ్ లేక నీకు చదువు అయిపోయి లాస్ట్ అయిపోయింది. ఇలా మాకు శ్రమ ఈ రకం శ్రమ మాకు తేలాడు. ఆ హెచ్ఓడి
దయచేసి మీడియా వారు అందరూ రెస్పాండ్ అయ్యి మా తమ్ముడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పోలీస్ వాళ్ళు కూడా కాలేజ్ ముందుకు వెళ్ళి ధర్నా చేద్దామంటే మీ తమ్ముడు చనిపోవడం వల్ల వేరే కాలేజ్ తీసుకెళ్తామంటే వేరే కాలేజ్ తీసుకెళ్తామంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము. మీ తమ్ముడు జీవితం వల్ల మీ తమ్ముడు చనిపోవడం వల్ల వేరే వాళ్ళ జీవితం నాశనం చేస్తామని పోలీసు వాళ్ళు బాగా ఎక్కడికి వెళ్ళి ఆపేస్తారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా తమ్ముడికి ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వాళ్ళు కష్టం చర్యలు తీసుకోండి. విద్యార్థి చనిపోయిన తర్వాత కూడా మరి సానుభూతిగా కూడా చనిపోయిన తర్వాత మరి మట్టి చేసినాక కూడా కాలేజీ యాజమాన్యం వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఓదార్పు కూడా చేయలేనటువంటి స్థితిలో ఈ యొక్క కాలేజీ యాజమాన్యం ఉంది. అయ్యా మరి విద్యార్థి చనిపోతే మరి ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ మరి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ఆ కుటుంబాన్ని ఓదారిస్తే మరి కాలేజీ యాజమాన్యం ఒక్కడంటే ఒక్కడు కూడా కాలేజీ యాజమాన్యం ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ మరి కాలేజీ సంస్థలు ఒక్కడు కూడా వచ్చి సంఘీభావం కలిగించి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చినటువంటి యాజమాన్యాన్ని మీరు న్యాయపరంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఎందుకంటే ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థి యువ సైంటిస్టు మరి అటువంటి విద్యార్థిని మరి ఈరోజు యాజమాన్యం పెట్టినటువంటి ఒత్తిడి వల్ల మరి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి రిపోర్ట్ చేశారు తప్ప దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ చేసి దాని మీద సమగ్రమైన విచారణ జరిపించి మరి పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ని మరి రాసి దాని మీద ఒక వృద్ధికి కారణమైనటువంటి యాజమాన్యాన్ని కంపల్సరీ శిక్షించాలనేటువంటిది మరి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతవరకు సంఘటన జరిగి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా కనీసం ఏ రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించలేదు. కానీ మరి అలాగే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి కూడా మరి కనీసం ఇంత కుటుంబాలకి సంఘటన జరిగినప్పుడు కూడా మరి ఆ కుటుంబాన్ని ఓదార్చుకోవడానికి కూడా రానటువంటి ఎమ్మెల్యే మరి ఇదే మరి పశ్చిమ నియోజకవర్గంలో ఒక స్టూడెంట్కి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మరి ప్రశ్నించలేని స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే మరి జరిగి వారం రోజులైనా సరే సంఘటన మీద అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా కనీసం పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అతన్ని ఎంతో ఉన్నతంగా గెలిపిస్తే ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకున్న స్థితిలో ఈరోజు ఎమ్మెల్యే లేడు. ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమైనటువంటి వారి కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి